ఎరుగునట్లు నేను నమ్మకమును బట్టి నిన్ను ప్రదానము చేసుకుందును. బైబిల్లో ఒక 4 ప్రధానాలు ప్రాముఖ్యమైనవి. ఈ హోషేయ గ్రంథంలో దేవుడైన యెహోవా ఇశ్రాయేలు ప్రజలతో చేసుకున్న ప్రదానం గురించి రాస్తున్నాడు. మనం చూస్తే ఎలియాజరు లేదా ఇస్సాకు రిబ్కాతో ప్రదానము చేసుకున్నాడు లేదా నిశ్చయము చేసుకున్నాడు. అది మనము వెండి బంగారు వస్త్రాలతో నిశ్చయం చేసుకోమని చూసినాం. తర్వాత యేసు ప్రభు వారి తండ్రి అయిన యేసేపు మరియా వారి యొక్క ప్రదానం. తర్వాత యేసు ప్రభు వారు సంఘముతో వరుడుగా యేసు ప్రభు వారు వధువైన సంఘముతో ప్రదానం చేసుకున్న మన జ్ఞాపకం చేస్తున్నారు. కనుక ప్రదానం అంటే అర్థమైందంటే నిత్యము మీరు నాకు ఉండినట్లుగా నిన్ను ప్రదానం చేస్తున్నాను. కనుక ప్రదానం అంటే ఒక ఒడంబడిక, ఒక నిబంధన, ఒక నిర్ణయం, ఒక నిశ్చితార్థం. కనుక ఇరువురు కూడా ఒక నిర్ణయంకి వచ్చినారు, ఒక నిబంధన. వారు ఇరువురు ఎందుకు ఇద్దరు ఎంగేజ్మెంట్ చేసుకుంటున్నారు లేదా నిశ్చితార్థం చేసుకుంటారు? వారు